ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy,
నిగూఢ తత్వశాస్త్ర మూలము from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 30వ పాఠము 1/6/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి
ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము పిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ప్రతి వాళ్ళకి కూడా వారి వారి సొంత దృక్పథాలు ఉంటాయి. చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరైనా కానీ వారికంటూ ఒక స్వీయ దృక్పథం ఒకటి ఉంటుంది. అది తెలియచ్చు, తెలియకపోవచ్చు, ఫలానా అని తెలియచ్చు, లేక తెలియకపోవచ్చు. ఆ దృక్పథం ఆధారంతోనే తన సన్నివేశాలన్నిటితోనూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇప్పుడు ఈ చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నిటి ఇవి మనకి తెలియటం లేదు, గ్రహించలేకపోతున్నాం. పక్కన కొంతమంది బాగా గ్రహిస్తున్నారు, నేను ఎక్కువ గ్రహించలేకపోతున్నానని కొంతమంది అనుకోవచ్చు. కానీ అట్లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పద్ధతిలో మనకి అధ్యయనం జరుగుతూ ఉన్నది. ఇదేంటిది? మీకున్న దృక్పథంతోనే మీరు ఆ ఏకత్వానుభూతిని, ఆత్మ దర్శనాన్ని పొందటం. అంటే మీకున్న తెలివితేటలతోనే అంతే. దీనికి అదనంగా కొత్తగా తెచ్చుకోవాల్సిన తెలివితేటలు ఏం అక్కర్లేదు. ఇప్పుడు గడ్డి ఉన్నది, మనం చినుకులు పడ్డాయి, వర్షం పడింది, కొద్దిగా చిన్న వర్షం, మట్టి ఉంది అక్కడ నేల. ఆ మట్టి మీద తెల్లారి చూసేటప్పటికల్లా గడ్డి మొక్క వచ్చేసింది. ఎవరు వేయలేదు, మనం ఎవరు వేయలేదు, దానికి నీళ్లు పోయలేదు, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేము. తనంతట తను వచ్చేసింది గడ్డి. కానీ మనం అన్నిట్లోకి తీసివేసేస్తే గడ్డికి అసలు ఏమాత్రం మనం ప్రాధాన్యత లెక్క చేయం అసలు. అదేముంది, చాలా చిన్నది అన్నట్టుగా తోసేస్తాం. కానీ మరి దానికి ఎంత తెలివి ఉంటే చూడండి, మరి తను ఎక్కడ ఉన్నది, భూమిని ఆశ్రయించింది, భూమితో లింకప్ అయి ఉంది. సో ఆ భూమిని పట్టుకుంది. తనకు కావలసిన నీరు ఆ వర్షం ఆధారంగా వచ్చింది. తనకు కావలసినటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవడానికి కావలసిన సూర్యరశ్మి సూర్యుడి నుంచి తీసుకుంది. ఇంకా మిగతా ఏ కావాలో ఆ గాలి నుంచి తీసుకుంది. మొత్తం చక్కగా వచ్చేసింది. తన చుట్టూ ఉన్న వాటి నుంచి అది తీసుకుంది. మరి ఎంత తెలివి ఉంది దానికి అంటే, తను ఏం ఆలోచించింది, తను ఎవరితో కనెక్ట్ అయి ఉన్నానో దాని నుంచి తీసుకోవటం, అంతే, ఇంకేం లేదు. ఇట్లా మనం ఈ విషయాలు వినడం ద్వారా ఈ సీక్రెట్ డాక్టర్ను ఏంటి అసలు మనకి ఇచ్చింది, ఒక టార్చ్ లైట్ లాగా.
అంటే మనం అందరం కూడా తెలిసినప్పటికీ ఒక చీకట్లో తడుములాడుకుంటున్నట్టుగా ఉంది, మనకి అర్థమయ్యి అవనట్టుగా ఉన్నాయి మనకి విషయాలన్నీ కూడా. ఎప్పుడైతే ఈ టార్చ్ లైట్, ఈ సీక్రెట్ డాక్టర్ అనే టార్చ్ లైట్ మనకు అందుబాటులోకి వచ్చిందో, అప్పుడు మనకేం అర్థం అవుతుందన్నమాట. ఒకడే ఒకడు, వన్ రియాలిటీ, అబ్సల్యూట్, పరబ్రహ్మం, పరమాత్మ, ఆయనతో లింక్ అయి ఉన్నాం మనం. ఈ మొక్క ఎట్లాగైతే, ఈ గడ్డి తన భూమితో లింక్ అయ్యే ఎలాగై ఉన్నదో, భూమితో ఎలా లింక్ అప్ అయి ఉన్నదో, ఎలా అనుకుందో అది తను భూమికి ఆధారంగా ఉంది, భూమిని ఆధారం చేసుకుని తను జీవిస్తూ ఉన్నది అనేది తనకు అర్థమైంది. తనకు కావాల్సిన నీరు వస్తూ ఉంది, తనకు కావాల్సిన సూర్యరశ్మి వస్తూ ఉంది. ఇట్లా మనం చూడు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరితో లింకప్ అయి ఉన్నాం, ఎవరితో మనం ఎవరి ఆధారంగా మనం ఇక్కడ జీవిస్తున్నాం అన్నది చాలు, ఇంకేం అక్కర్లేదు. పరమాత్మ ఆధారంగా మనం జీవిస్తున్నాం. ఆయనకు ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆధారంతో ఈ సృష్టి అంతా జరుగుతూ ఉన్నది. ఆయనే ఇదిగా మారాడు, నేనుగా మారాడు. మరి భూమి, సూర్యుడు, వర్షము అవే కదా గడ్డి మొక్కగా మారింది. అట్లాగా గడ్డి మొక్క కొత్తగా ఏమి రాలేదు, ఇవి యొక్క కలయిక వల్ల గడ్డి మొక్క ఏర్పడింది. అంతే తప్పితే భూమి, వర్షపు నీరు, సూర్యరశ్మి ఇవి కలిసేటప్పుడు కల్లా ఆ గడ్డి మొక్క ఏర్పడింది. అట్లాగా మనం ఆ భగవంతుడు మిగతా ఆస్పెక్ట్స్, ఆ ట్రినిటీ ఏదైతే ఉందో వాటి యొక్క కలయికతో పురుషుడు, విరాట్ పురుషుడు, ప్రకృతి మొత్తానికి ఈ రెండింటిని జత చేస్తూ ఆ శక్తి, ఫోహాత్, ఈ మూడిటితో ఇదంతా ప్రారంభమైంది. దీంట్లో మనం భాగంగా ఉన్నాం, మన దాకా వచ్చింది అది. సో వాటితో మనం లింకప్ అయి ఉన్నాం అన్నది ఒక్కటి అర్థమైతే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలాగే లింకప్ అయి ఉన్నాం మనం, కొత్తగా అనుకోవటం మనకేంటంటే అది అర్థం, అది మర్చిపోయాం కాబట్టి, అది మరపుకు వచ్చింది కాబట్టి ఆ విషయం మనం మర్చిపోయి మనం ఇక్కడ గాల్లో తేలుతున్నట్టుగా అయింది, మనకు ఆధారం ఏది లేదు, మనమే ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా అయింది. ఆధారం ఉన్నప్పటికీ ఆధారం మీద నిలబడి, ఆ ఆధారంతోనే మనం పనులు చేస్తూ, ఆ ఆధారంతోనే మనం ఆలోచిస్తూ, మనకు ఆధారం లేకుండా అయిపోయింది ఏంటి, మనం ఎట్లాగా అన్నది ఆలోచన వస్తున్నది. ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా ఏంటంటే మనం ఆ వన్ రియాలిటీ, పరమాత్మ, పరబ్రహ్మ, ఆయనే ఇక్కడ నేనుగా దిగాడు. నేనెవరిని? ఆయనే. నా చుట్టూ ఉన్న ఎవరు? ఆయనే. ఇది ఒక్క విషయం, ఇంక వేరే ఏం లేదు. కాబట్టి మన దృక్పథాలు ఇవేమీ మార్చుకోకర్లేదు. ఎందుకంటే ఈ దృక్పథాలు మొత్తం 7 types గా ఉంటాయి. సృష్టి మొత్తం కూడా 7 విభాగాలతో నడుస్తూ ఉన్నది. ప్రారంభంలోనే ఆ 7 విభాగాలతో ఈ రెండో జీవ ప్రసారం ప్రారంభమైంది. దానివల్ల ఏమైంది, మనం అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళా ఇలాగా అన్ని వర్గులు, ఏ వర్గు తీసుకున్నా కానీ ఆ వర్గులో మళ్ళీ 7 డివిజన్స్, 7 డివిజన్స్. ఖనిజ వర్గు తీసుకున్న ఆ 7 ప్రధాన విభాగాలు ఏమున్నాయో ఆ 7 విభాగాలకి సంబంధించిన ఖనిజాలు ఉంటాయి ఖనిజ వర్గులు. కాబట్టి ఏ విభాగానికి ఆ విభాగము అది అభివృద్ధి పథంలోకి వెళుతూ ఉంటుంది. అంతేను ఒకటి ఇంకొక విభాగంలోకి రావడం ఉండదు. అట్లాగా అందుకే మనం ఇన్ని రకాల దృక్పథాలతో ఉన్నాం. మా ప్రధానంగా 7 విభాగాలు. ఇక దాంట్లో మళ్ళీ ఉప విభాగాలు వందలు వేలు అలాగా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఒక విభాగానికి సంబంధించిన వాళ్ళు. ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది మనకి, ఆ
ఖనిజ వర్గు ఇంకా అంతకు ముందున్న 3 వర్గులతో ప్రయాణం ప్రారంభమై ఖనిజ వర్గు నుంచి అలాగ వస్తూ ఖనిజ వర్గు నుంచి వృక్ష వర్గు నుంచి జంతు వర్గు అలాగ అక్కడి నుంచి వచ్చి ఆ ఉపాధితో ఇప్పుడు ఆ ఆత్మ బుద్ధి కలిసినటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఆ జీవాత్మకి ఉపాధిగా ఉంటుంది. ఈ విధంగా అక్కడి నుంచి హ్యూమన్ గా మానవుడిగా, మానవుడి నుంచి దివ్య మానవుడిగా, దివ్య మానవుడి నుంచి అలా క్రమక్రమంగా బ్రహ్మగా, మళ్ళీ పరమాత్మగా, ఇట్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. అంటే ఆ 7 డివిజన్లు ఏదైతే ప్రారంభించుకున్నామో మళ్ళీ ఆ డివిజన్ లోకి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఆ ఒకే ఒక్కటి ఏది ఉందో ఆ ఒక్కటిలోకి వెళ్ళిపోవడం కార్యక్రమం. కాబట్టి మనది ఉన్నది ఉన్నట్టే, మనం ఏం మార్పులు చేసుకోవాల్సిన పని లేదు, మన తెలివితేటలు పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఏం మీరు కష్టపడాల్సిన పని లేదు. ఒకటే విషయం, ఆయనతో లింక్ అయి ఉన్నాం మనం. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా దైవ కార్యముగా చేయటం, ఆయన పనులుగా చేయటం, ఇంక వేరే ఏమీ అవసరం లేదు. ఇక అప్రయత్నంగా మిగతా అన్ని జరిగిపోతుంటాయి. తర్వాత ఇప్పుడు ఇక ఈ రెండో ప్రతిపాదన, మొత్తం 3 మూల ప్రతిపాదనలు సీక్రెట్ డాక్టర్లు ఇవ్వబడ్డవి. వాటిలో ఒక మొదటి ప్రతిపాదన పూర్తయింది, రెండో ప్రతిపాదన చెప్పుకుంటున్నాం. రెండో ప్రతిపాదనలో ఏమైందనమాట, ఇక సృష్టి బ్రహ్మాండాలు ఆవిర్భవించడం మొదలెట్టింది. అంటే సృష్టి ప్రారంభమైంది. అంటే ఒకటి ప్రారంభమైంది అంటే అర్థం ఏంటి, ముగింపు ఉంది అని. ట్రైను ఆరిజినేటింగ్ స్టేషన్ మద్రాసు నుంచి డెస్టినేషన్ అంటే మద్రాసులో ప్రారంభమైంది అంటే అర్థం ఏంటి, ఎక్కడో ఆగాలి కదా ముగింపు. ప్రారంభించాం, రైలు ఎల్లు, నీ ఇష్టం, ఎక్కడ దాకా వెళతావు అక్కడికి వెళ్ళిపో అని అంటాము మనం. లేదు కదా, ప్రారంభంలోనే ఇక్కడ వరకు అని ముగింపు కూడా ఉంటుంది. ప్రారంభం లేకపోతే అసలు ఏమీ లేదు, సృష్టి లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు, అంతే ఉన్నాడు, అంతే, ఇంకేం లేదు, వన్ అలాగా ఉండిపోయాడు. ఆయన సంకల్పం ఎప్పుడైతే బయలుదేరిందో ఆ సంకల్పంలోనే దానికి ప్రారంభము దానికి ముగింపు రెండు వచ్చేసినాయి ఆటోమేటిక్. అందువల్ల మనం మొదటి ప్రతిపాదనలో ఇట్లాగా లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వం, ఒకటి విడిచి ఒకటి, పర్యాయత్వ ధర్మం గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఇవి సృష్టి పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉన్నది, అలల వలె, అంటే ఆటుపోట్లు వలె, సముద్రం యొక్క ఆటుపోటు వలె ఇలా వస్తున్నాయి. అపియరింగ్, డిసపియరింగ్, వస్తుంది, అదృశ్యమైపోతున్నాయి, వ్యక్తమవుతున్నాయి, అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నదంతా ఎక్కడొచ్చింది, ఈ రెండో ప్రతిపాదనలో వచ్చింది. ఎందుకంటే ప్రారంభమైంది అంటే దానికి ఒక ముగింపు. ప్రారంభమైంది అంటే అర్థం ఏంటి, అంతకుముందు ఎక్కడో ఉండాలి, అది ఎక్కడుంది, ఆయనలో. మొత్తానికి ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు, శాశ్వతంగా, ఆది అంతములు లేని, శాశ్వతంగా ఉన్నవాడు ఒకడు, ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడిలో ఇది ప్రారంభమైంది కాబట్టి దీనికి ఒక ముగింపు వచ్చింది. ముగింపు మళ్ళీ ఎక్కడ ముగింపు జరుగుతుంది, ఆయనలోనే. ప్రారంభం ఆయనలోనే, తర్వాత కొంత దూరం ప్రయాణం చేయటము ఆయనలోనే, ముగింపు ఆయనలో జరుగుతూ ఉంది. అనేక ఈ విశ్వం యొక్క నిత్యత్వం అంటే ఇట్లా జరుగుతూ ఉండగా ఇంకా ఈ జరగటం కూడా ఇలాగా ప్రారంభము ముగింపు, ఇది నిత్యత్వంగా ఉందన్నమాట, శాశ్వతంగా. ఇది కూడా శాశ్వతం అయిపోయింది.
అనేక బ్రహ్మాండాలకు నిలయమైన ఈ విశ్వం నిత్యమైనది. ఈ బ్రహ్మాండాలు అసంఖ్యాకం. ఆపు అడ్డు లేకుండా అవి పుట్టుతూ ఉన్నాయి, అంతరిస్తున్నాయి. నక్షత్రాలలాగా, విస్ఫులింగాలలాగా భాషిస్తున్నాయి. బ్రహ్మాండాల అవతరణ అదృశ్యము, సముద్రం యొక్క ఆటుపోటు వంటిది. బ్రహ్మాండాల అవతరణ అదృశ్యము, అవతరించటం అదృశ్యం అవడం. ఎట్లా ఉంది అది? ఆటుపోట్లాగా, సముద్రం యొక్క ఆటుపోట్లాగా. ఒకసారి వచ్చి, ఒకసారి ఆటు వచ్చి, మళ్ళీ పోటు వచ్చేసి ఇక ఆగిపోతుందా సముద్రం అంటే? లేదు. ఆటు వెంట పోటు, పోటు వెంట ఆటు, ఒకదానికి ఒకటి, ఒకటి ఇంకో దానికి కారణమైతే ఒకటి ఇంకొక దానికి కారణం అవుతాం. ఒకటి ఎఫెక్ట్, ఒకటి కారణం అనుకోండి. ఈ ఎఫెక్ట్ మళ్ళీ కారణంగా మారిపోతుంది, మళ్ళీ ఇంకొక కారణాన్ని, ఇంకొక ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది. అలాగా నిరంతరం జరుగుతూ ఉన్నదన్నమాట ఈ కార్యక్రమం. ద ఎటర్నిటీ ఆఫ్ ద పిలిగ్రిమ్. మరి దీంట్లో వచ్చేటప్పటికల్లా ఈ పిలిగ్రిమ్ అన్నది ఎవరు? యాత్రికుడు. పిలిగ్రిమ్, యాత్రికుడు అంటే యాత్ర చేస్తాడు. యాత్ర అంటే మనం సామాన్యంగా దేనికి చెప్తాం? తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాల సందర్శనం. అటువంటి మహాప్రయాణంలో ఉన్నవాళ్ళం మనందరం కూడా, యాత్రికులంగా ఉన్నాము. ఎందుకు యాత్ర చేస్తున్నాము? ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించి తరించాలి అని. మనకి చిట్ట చివరి అసలైన లక్ష్యం ఏదైతే ఉందో, ఆ భగవద్ అనుభూతి, ఏకత్వానుభూతి పొందాలి, భగవంతుడిలో లయమైపోవాలి, భగవంతుడిగా మారిపోవాలి అన్న లక్ష్యం కోసమే కదా ఈ తీర్థయాత్రలన్నీ చేసేది. మనం సామాన్యంగా పుణ్యం కోసం చేస్తున్నాం, మనకి కష్టాలు అవి లేకుండా సుఖంగా జీవించడానికి అన్నట్టుగా మనకి భావన ఉంటుంది. కానీ అసలైన భావన ధరించడం కోసం. మనం ఎవరిని దర్శించడానికి వెళుతున్నామో ఆ మూలమూర్తిలో మనం కలిసిపోవటానికి, ఆ మూలమూర్తిగా మారిపోవటానికి ఈ యాత్ర. యాత్రికుడి యొక్క లక్ష్యం తను ఎవరిని దర్శించడానికి వెళుతున్నాడో వాడిగా మారిపోవడం. అది కూడా ద ఎటర్నిటీ ఆఫ్ ద పిలిగ్రిమ్. అది కూడా నిత్యము ఎలాగైతే ఈ విశ్వాలు, ఈ బ్రహ్మాండాలు వస్తూ పోతూ ఉన్నాయో అసంఖ్యాకంగా, అడ్డు అదుపు లేకుండా, అడ్డు ఆపు లేకుండా నిరంతరం జరుగుతూ ఉన్నదో కార్యక్రమం. కాబట్టి దాంతో పాటు ఈ యాత్రికుడు కూడా. యాత్రికుడు అంటే మానవుడుగా మనమే కాదు, ఎక్కడ అణువు ప్రారంభంలో ముందుగా లోకాలు తయారు చేయబడినాయి. లోకాలు అలాగా తయారు చేయబడినాయి? చోటు. ఆ చోటు దేంతో తయారు చేయబడింది? అణువులతో. ఆ అణువు మొదలుకొని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణు, ఆ అణువే కాబోయే ఆత్మగా అనమాట. ఇట్లా దాంతో అలాగా ప్రారంభమై అక్కడి నుంచి ప్రారంభమైంది అది పిలిగ్రిమేజ్, తీర్థయాత్ర. ఎక్కడికి? మళ్ళీ ఎక్కడైతే ప్రారంభించబడిందో అక్కడికి మళ్ళీ చేరటం కోసం. అలా చేరాలి అంటే రకరకాల స్థితులు చేరి పూర్తిగా స్థూలానికి దిగి అనేకత్వంలోకి వచ్చి ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావన పొందుతూ నెమ్మదిగా మళ్ళీ దివ్య మానవుడుగా అక్కడి నుంచి దేవతలుగా అలా పైకి వెళుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అలా ఆ పరమాత్మగా మారిపోతుంది. The eternity of the pilgrim is like a wink of the eye of self-existence.
ఆ తీర్థయాత్రికుడి యొక్క శాశ్వతత్వం ఎలాగుందనమాట, లైక్ ఏ వింక్ ఆఫ్ ద ఐ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ స్వయంభూ, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభూ, తనకు తను ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన. అంటే బయటికి వచ్చినట్టుగా విరాట్ పురుషుడుగా, అంటే అంతకుముందు పరమాత్మగా ఉన్నవాడు విరాట్ పురుషుడుగా ఎట్లాగైతే బయటకు వచ్చినట్టుగా మనకు అనిపించింది. ఆ విరాట్ పురుషుడు యొక్క కనురెప్ప పోట్లాగా, ఆ కనురెప్ప నిరంతరం జరిగేది. కనురెప్ప కన్ను ఉన్నంతసేపు కనురెప్ప మూసుకోవడం తెరుచుకోవడం ఉంటుంది కదా. అంటే ఆ విరాట్ పురుషుడు ఉన్నంత కాలం ఈ కనురెప్ప తెరుచుకోవడం మూసుకోవడం ఉంది. దానిలాగా ఈయన యొక్క ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం ఉన్నాడు, ఈ తీర్థయాత్రికుడు ఉన్నాడు. అంటే ఈయన కూడా ఆయన ఉన్నంత కాలం ఈయన ఉంటాడని, ఎందుకంటే ఆయనే ఈయనగా ఇక్కడికి వచ్చాడు కాబట్టి. ఆ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభూ ఎవరున్నారు, ఆ విరాట్ పురుషుడు ఎవరున్నారు, ఆ విరాట్ పురుషుడు ఉన్నంత కాలం ఈ తీర్థయాత్రికుడు ఉంటాడు. అంటే ఈ అణువు తీర్థయాత్రికుడు, మానవుడుగా, దివ్య మానవుడుగా అలాగా మారేది ఏదైతే ఉందో, ఆ జీవాత్మ ఏదైతే ఉందో, మనందరం కూడా అలాగా ఆయన ఉన్నంతకాలం మనం ఉంటాం. ఆయన ఎందుకని అంటే ఆయనే మనముగా మారాడు కాబట్టి. ఆయన కిందకి దిగి ఇలా స్థూలాతి స్థూలంగా ఈ విధమైనటువంటి ఏర్పాట్లోకి వచ్చాడు కాబట్టి ఆయన ఉన్నంతకాలం మనం ఉంటామని చెప్పడం కోసం ఇది ఈ మాట వాడారు. లైక్ ఎ వింక్ ఆఫ్ ద ఐ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ద అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ వరల్డ్స్ is like a regular tidal ebb of flux and reflux. ఆటుపోటు లాగా, ఆ సముద్రం యొక్క ఆటుపోటు లాగా అట్లా ఒక విశ్వం, ఒక బ్రహ్మాండం అవతరిస్తున్నది, మరలా అదృశ్యమైపోతున్నది, అవతరిస్తున్నది, అదృశ్యమైపోతుంది. అట్లాగే మనకు వచ్చినప్పటికల్లా మన కనురెప్పపాటు ఎప్పుడు దాకా ఉంటుంది, మనం ఉన్నంత కాలం ఉంటుంది కదా. మన కన్ను మళ్ళీ కన్ను మూసిన తర్వాత కన్ను తెరవడం లేదు అంటే ఇంకా అప్పుడు మనకి ఆ దేహాన్ని వదిలినట్టు అయిపోతుంది. మనం అక్కడ ఉన్నాం కాబట్టి కనురెప్పపాటు ఉండదు. అంటే మనతో పాటు ఆ కనురెప్పపాటు ఉంది, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ జీవాత్మ ఏదైతే ఉందో వాడు ఎప్పుడు ఉండేవాడే. బుద్ధి కలిసినటువంటి ఆ జీవాత్మ మొనాడ్ అంటాం, ఎప్పుడు ఉండేవాడు. ఇక్కడ ఏంటంటే ముందుగా ఏం చెప్పారంటే సృష్టి ఎలాగ వచ్చిందని చెప్పట్లా, సృష్టి ప్రారంభమైందండి. సృష్టి ప్రారంభమైంది అంటే 1వ ప్రతిపాదనలో ఆ ప్రారంభానికి సంబంధించిన సన్నివేశాలు చెప్పారు. అది సృష్టి ఇలా ప్రారంభమైతే ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా అని మనకు అనుమానం వస్తుంది. అందుకని ఆ అనుమానం నివృత్తి చేయటానికి ముందుగానే మనకి ఇది బాబు ముగింపు ఉన్నది, ఇది ఆగిపోయేది. ప్రారంభం ఉంది అంటే ముగింపు ఉంటుంది, ఆది ఉంది అంటే అంతము ఉంటుంది, అవతరించడం ఉంది అంటే అంతమవడం ఉంటుంది, అదృశ్యమైపోవడం ఉంటుంది. వ్యక్తమవటం ఉంది అంటే అర్థం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది అని ఈ 2 విభాగాలు మనకి ఇక్కడ చెప్పుకొచ్చారనమాట. తర్వాత 3వ ప్రతిపాదనలో ఇక ఈ లోకాల్లో ఉన్నటువంటి ఆ జీవుల యొక్క నడక ఎలాగుంటుంది, ఈ లా ఆఫ్ ఎవల్యూషన్, ఈ పరిణామ ధర్మం ద్వారా, లా ఆఫ్ కర్మ, ఈ కర్మ ధర్మం ద్వారా ఇదంతా క్రమక్రమాభివృద్ధి పొందుతూ ఎట్లాగా ఈ అణువు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ దివ్య మానవుడుగా మారుతూ ఆ పరమాత్మగా మారిపోవటం ఎట్లాగా అనేది మనకి 3వ దాంట్లోకి వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఇది అదృశ్యం, ఇది కొంతసేపు పనిచేసి మరలా విశ్రాంతిగా ఉన్నప్పుడే
మనకి మరలా నూతన ఉత్సాహంతో కొంచెం అభివృద్ధి అంటే మరి నడక వేయాలి, నడవాలి, ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే కంటిన్యూగా వెళ్ళడం అనేది అందుకని కాసేపు చేయటం, మరలా విశ్రాంతి తర్వాత మరలా పని ప్రారంభం అవుతుంది. ఆ పని ప్రారంభమైనప్పుడు ఎట్లాగ చేస్తాం? నిన్న ఎక్కడ ఆపాము పని, ఈ రోజు మనం అక్కడ ఎక్కడ ఒక చోట ఆపాము, ఈ రోజున ఆపిన చోట నుంచి మళ్ళీ ప్రారంభించుకున్నాం. అట్లా జరుగుతున్నాయి కదా మన పాఠాలు. అట్లా ఏ కార్యక్రమం అయినా కానీ, ఏదైనా కానీ, నిన్న పోయేటప్పుడు ఎక్కడైతే ఆపామో పనులు, మరలా మేల్కొన్న తర్వాత రాత్రి అంతా నిద్రపోయాం, విశ్రాంతి, మరలా మేల్కొని పని ప్రారంభానికి నిన్న ఎక్కడ ఆపామో అక్కడ, అంటే ఇంకొంచెం మరింత ముందుకి. అదే రాత్రి కూడా మనం పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా అలసట చెంది అసలు అభివృద్ధి అనేది పోయి పూర్తిగా వెనకబడటం అనేది అయిపోతుంది. కొన్ని సృష్టి అభివృద్ధి పదంలోకి నడవాలి అంటే ఇది లా ఆఫ్ పీరియాడిసిటీ, ఒక దివ్యమైనటువంటి ధర్మం ఉన్నది సృష్టిలో. ఆ ధర్మాన్ని ఉపయోగించుకుని ఇదంతా నడుస్తూ ఉన్నది అనమాట. అది ఇక్కడ మనకి రెండో ప్రతిపాదనలో చెప్పారు. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ముగింపు ఉంటుంది. మనం పాఠాలు చెప్పుకోవడం ప్రారంభించాం ఒక రోజున, అది ఒక రోజున ఆగిపోతుంది. ఇప్పుడు పురాణ పురుషుడు గ్రంథ పఠనం జరిగింది, ఒక రోజున ఆగిపోయింది. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పఠనం, అది గ్రంథ పఠనం జరిగింది, ఒక రోజు ప్రారంభించుకున్నాం, ఇంకో రోజుకి అయిపోయింది. అలాగే డివైన్ ఇది కూడా ఈ గ్రంథం, ఇప్పుడు మనం చదువుతున్న గ్రంథం, అధ్యయనం చేస్తున్న గ్రంథం, ఇది ఇంతకు ముందు ప్రారంభించాం, ఇది కూడా ఒక రోజుకి ముగింపుకు వస్తుంది. అట్లా మనకి ఏదైనా కానీ ప్రారంభము ఉంది అంటే ముగింపు ఉన్నది. అట్లా ఉంటేనే అభివృద్ధి అవకాశం ఉంటుంది. దిస్ సెకండ్ అసర్షన్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్, అంటే ఇప్పుడు ఈ మూడు ప్రతిపాదనలు ఏంటనమాట, స్థిరంగా చెప్పటం, ఏమాత్రము మార్పు అనమాట. దీంట్లో ఏమాత్రం మనము అనుమానించాల్సిన అవసరం కానీ ఏమీ లేకుండా ఖచ్చితంగా నమ్మవచ్చు, నమ్మశక్యమైనది, పూర్తిగా విశ్వసించవచ్చు అని అంత స్థిరంగా చెప్తున్నారు అనమాట ఈ మూడు ప్రతిపాదనలు. ఈ మూడు ప్రతిపాదనల ఆధారంగానే ఈ సృష్టి అంతా జరుగుతూ ఉన్నది. అంటే ఈ సృష్టి మొత్తాన్ని గమనించితే, ఈ సృష్టి రహస్యాల మొత్తాన్ని, సృష్టి ఆవిర్భావాన్ని ఎలాగా జరుగుతూ ఉన్నది, ఎలాగా చివరికి ఏమి ఎలాగవుతున్నది, ఇదంతా గమనించినప్పుడు ఆ 7 స్టాంజర్స్ లో ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు ఇచ్చేశారు. కాస్మోజెనసిస్, ఈ విశ్వ ఆవిర్భావము, అదంతా దాంట్లో వచ్చింది. కాబట్టి వాటన్నిటిని పరిశీలించినప్పుడు, అట్లాగే యాంథ్రోపోజెనసిస్, మానవ ఆవిర్భావం, ఆ మానవుడు ఆవిర్భవించిన దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. కాస్మోజెనసిస్ అంటే విశ్వ ఆవిర్భావము, బ్రహ్మాండాల అవతరణ, ఎక్కడి వరకు మానవుడు అవతరించేవాడు, అది ఒక విభాగంగా తీసుకున్నారు. మానవుడి నుంచి మరలా చివరికి ఆ మానవుడు దివ్య మానవుడుగా మారిపోయాడు, అంతర్యామిలో కలిసిపోయేదాకా, అంతరాత్మతో కలిసిపోయేటట్టుగా, ఆ పరమాత్మతో కలిసిపోయే వరకు ఉన్న ప్రయాణం ఏది ఉందో దాన్ని రెండో భాగంలో మనకి చెప్పారు. ఇలాగే ఈ స్టాంజర్స్ లో ఉన్నటువంటి మొత్తాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళకి ఈ మూడు ప్రతిపాదనలు వాళ్ళకి అందినాయి అన్నమాట. ఈ మూడు ప్రతిపాదనలు వాటి యొక్క రసంగా తీసుకుని మనకు అందజేశారు. కాబట్టి ఇవి స్థిరంగా, పూర్తిగా నమ్మశక్యంగా ఉన్నాయన్నమాట, పూర్తిగా నమ్మొచ్చు వీటిని అన్నట్టుగా. దిస్ సెకండ్ అసర్షన్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ the absolute universality of that law of periodicity. ఇందులో ఒక్కొక్క ప్రపోజిషన్ మళ్ళీ ఒక్కొక్క దివ్య ధర్మాన్ని అనుగుణంగా పనిచేయటం మనకి చూపించారు అనమాట. ఆ దివ్య ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ ప్రపోజిషన్
ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవము సృష్టిగా వ్యక్తం ఒకట. ఒక దివ్య ధర్మము, ఆ దివ్య ధర్మం ద్వారా ఈ సృష్టి అంతా కూడా బహిర్గతం అవుట, దైవము సృష్టిగా వ్యక్తం ఒకట. చూడండి, దాంట్లోనే సృష్టి అంటే మనందరం కదా, ఈ విశ్వం మొత్తం కలిపి సృష్టి. ఎవరు వ్యక్తమయ్యారు? దైవము. దైవమే సృష్టిగా వ్యక్తం ఒకట. లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. కాబట్టి ఆ దైవం తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఆ ధర్మం, ఆ దివ్య ధర్మం ద్వారా ఆ మొదటి ప్రతిపాదన మనకు అందజేయబడింది. ఇప్పుడు రెండో ప్రతిపాదనకి లా ఆఫ్ పీరియడ్స్, పర్యాయత్వ ధర్మం. ఈ దివ్య ధర్మం ద్వారా ఈ రెండో ప్రతిపాదనకి సంబంధించిన విషయం అంతా జరుగుతుంది అనమాట. దానికి ఆధారం లా ఆఫ్ పీరియడ్స్. మొదటి ప్రతిపాదనకి ఆధారం ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవము సృష్టిగా వ్యక్తమవుట. Absolute universality of that law of periodicity, of flux and reflux, ఆ ప్రవాహం వెనుకకి ముందుకి రావడం, ఆటు పోట్లు. అలాగే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు దీంట్లో, ఫ్లక్స్ రిఫ్లక్స్ లో మంచుగడ్డ నీరు స్థితి భేదం, ఎట్లాగా స్థితులు మారుతున్నాయి. నీరు మంచుగడ్డగా మారటం, మరలా తిరిగి మంచుగడ్డ నీరుగా మారటం, ఫ్లక్స్ అండ్ రిఫ్లక్స్. అట్లాగా ఈ సృష్టి మొత్తం కూడా మరలా ఆయనలోకి లయమైపోవడం, ఆయనగా మారి. ఆయనే సృష్టిగా ఉన్నప్పటికీ ఇతరముగా ఉంది కాబట్టి, వేరేగా ఉంది కాబట్టి, ఆ వేరు భావన నుంచి, అనేకత్వ భావన నుంచి మళ్ళీ ఆయనలోకి లయమైపోవడం, ఇలా బయటికి రావడం. అంటే ఆటు పోటు లాగా, సముద్రం యొక్క ఆటు పోటు ఎలాగ వస్తుంది అట్లాగా. అలాగే మంచుగడ్డ నీరుగా కట్టుకోవడం. ఇప్పుడు మంచుగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సృష్టిగా వ్యక్తమయ్యేటప్పటికల్లా మంచుగడ్డ స్థితి వచ్చింది. దైవము సృష్టిగా వ్యక్తమవుట అనేటప్పటికల్లా ఏంటి? అప్పుడున్న స్థితి మంచుగడ్డ, అంతకు ముందు ఉన్న స్థితి నీటితో మనం పోల్చుకుంటే నీరు మంచుగడ్డ కట్టుకుంది. నీరు దైవము అనుకుంటే వ్యక్తమయ్యేటప్పటికల్లా మంచుగడ్డ కట్టుకుంది, మరలా మంచుగడ్డ నీరుగా మారటం. అంటే వ్యక్తము అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం, ఆయనగా మారిపోవటం, ఆయనలోకి లైవ్ అయిపోవటం, అలాగా జరుగుతున్నది. ఫ్లక్స్ అండ్ రిఫ్లక్స్, ఆటు పోట్లు లాగానే ఇట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. ద్రవాన్ని ఆవిరి చేయగా ఆవిరులు ఘనీభవించి అవి వచ్చిన మూలాధారానికి చేరటం. అంటే ద్రవాన్ని మంచుగడ్డది సరే, మంచుగడ్డని నీరుగా మారింది, ఎందుకంటే నీరు మంచుగడ్డగా వచ్చింది కాబట్టి. మళ్ళీ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? నీరు వాయువులుగా. ఫ్లక్స్ రిఫ్లక్స్ అంటే ఉన్న స్థితి నుంచి ఈ స్థితి రావడానికి ముందు ఒక స్థితి ఉన్నది. ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్నది మనం చూస్తే దీనికి ఒక ముందు స్థితి వేరే ఉంది, దాని నుంచి దీంట్లోకి వచ్చాం. అట్లాగా మంచుగడ్డను చూసామనుకోండి, అది నీరు నుంచి వచ్చింది. సరే, నీటిని చూస్తే వాయువుల నుంచి వచ్చింది. కాబట్టి నీరు వాయువులు అంటే ద్రవాన్ని ఆవిరి చేయగా ఆ ఆవిరులు ఘనీభవించి అవి వచ్చిన మూలాధారానికి చేరాలి. ఇట్లా వెనక్కి వెళ్ళామనుకోండి, అలాగా మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతాం. పరమాత్మ నుంచి బయటకు రావడం, మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళటం. అయితే పరమాత్మే ఇక్కడికి వస్తున్నాడు, అది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. దైవమే సృష్టిగా వ్యక్తమొకట. The law of
కమింగ్ ఇన్ టు బీయింగ్, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. దైవమే సృష్టిగా వ్యక్తమవుట. కాబట్టి ఎన్ని వేషాలు వేస్తే మనకేమి, ఎన్ని రకాలైతే మనకేమి. ఆకాశము వాయువు, వాయువు అగ్ని, అగ్ని జలము, జలము పృథ్వీ. ఎన్ని వేషాలు వేశారు చూడండి. మరి ఆకాశం కాస్త పృథ్వీగా మారిపోయింది. కానీ మళ్ళీ ఆకాశం ఉంది అక్కడ, ఇక్కడ పృథ్వీ ఉంది. కాబట్టి దానికి దీనికి సంబంధం ఉందని మనకి అనిపించడం లేదు. కానీ వాస్తవంగా జరిగిందంటే యథార్థంగా రియల్ గా ఆకాశమే వాయువుగా దిగింది, వాయువే అగ్నిగా, అగ్నే జలముగా, జలమే పృథివిగా. ఇవన్నీ మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉండాలి అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, అంటే పర్యాయత్వం, మరలా మరలా ఒక నియమిత కాలంలో. which physical science has observed and recorded in all departments of nature. మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనం కాదంటానికి లేదు కదా. ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ ఏదైతే, లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్ మనకి అనుభూతం కావటం లేదు. కానీ అంటే మొదటి ప్రపోజిషన్ ఏదైతే ఉందో, మొదటి ప్రతిపాదన, అది దైవమే సృష్టిగా వ్యక్తం ఒకట, అది అంతగా అనుభూతం కావటం లేదు. ఎందుకంటే అది ఆలోచనకి సంబంధించింది కదా, థాట్, డివైన్ థాట్ కదా. ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఇది మాటలాగా మనకు వచ్చింది, వైఖరి జగత్తుగా వచ్చింది, వైఖరిగా. కాబట్టి ఆ మాటని మనకి వినపడుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత అవగాహన వచ్చింది. దీన్నే మనం మన నేచర్లో, ఈ ప్రకృతిలో ఎక్కడ పరిశీలించినా ఇది మనకు తెలుస్తూనే ఉంది. అబ్జర్వ్డ్ అండ్ రికార్డెడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ నేచర్, ఫ్లక్స్ అండ్ రిఫ్లెక్స్, ఎబ్ అండ్ ఫ్లో, ఆటు పోటు, ప్రవాహం ముందుకి వెనుకకి, ఇలా రెండు రకాలుగా, అంటే పర్యాయత్వంగా అంతా కూడా. ఆల్టర్నేషన్ సచ్ యాజ్ దట్ ఆఫ్ డే అండ్ నైట్, ఒకటి విడిచి ఒకటి మనకి అనుభూతం అవుతూనే ఉంది. ఎట్లాగా డే అండ్ నైట్, పగలు వచ్చింది అంటే అది రాత్రికి దారి తీస్తూ ఉంది, రాత్రి వచ్చింది అంటే అది పగలకి దారి తీస్తూ ఉంది. మళ్ళీ ఇంత చేస్తే ఇది ఎక్కడికక్కడ ఆగిపోవటం లేదు. మళ్ళీ ఇది ఇక్కడ మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికక్కడికి రెండు రెండు ఉన్నాయి అనుకుంటున్నాం, పని విశ్రాంతి, రాత్రి పగలు. అలాగే జన్మించుట, జననము మరణం, ఇలా ఎక్కడికక్కడ సపరేట్ అనుకుంటున్నాం. కానీ సపరేషన్ కాదు, అక్కడ కంటిన్యూటీ, మొత్తం కంటిన్యూటీ. ఎందువల్ల ఒకటి ఇంకొక దానికి దారి తీస్తున్నది. అట్లా లేకపోతే, అందుకే కంటిన్యూస్, అందుకే దాన్ని ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ అని చెప్పారు. కాన్స్టెంట్ రెన్యువల్, ఒకటి ఇంకొక దానికి దారి తీస్తూ ఉందన్నమాట. పగలు వచ్చింది, ఈ పగలు తనే ఉండి తను ఆగిపోతే మరి రాత్రి ఎలాగ వస్తుంది? కాబట్టి రాత్రికి సంబంధించినటువంటి కార్యక్రమానికి అది తీసుకుని వెళ్ళాలి. పగలుకి సంబంధించిన పని చేస్తూ, అంటే రెండు పనులు జరుగుతున్నాయన్నమాట ఒకేసారి. పగలకి సంబంధించినటువంటి పని జరుగుతూ రాత్రి వైపుగా దాన్ని దారి తీసేటట్టుగా. ఒక సమయానికి పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చేసింది, అక్కడ మనకి తెలిసింది. కానీ పగలు ప్రారంభమే రాత్రికేసి వెళుతూ ఉంది అన్నది. మరి మనం పుట్టామంటే అర్థం ఏంటి? మనకి వయసు పెరుగుతుంది అనుకుంటున్నాం. వయసు పెరుగుతుందా మనకి? మనం ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోజులు తగ్గుతున్నాయి. ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోజులు అక్కడికి వెళ్ళేటట్టుగా మనకు ఉంది. ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉన్నది. మనకి వయసు పెరగటం కాదు.
ఒక పక్కన మనం వయసు పెరిగి పెద్దోళ్ళం అవుతున్నాం, చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నాం. కానీ బరియల్ గ్రౌండ్‌కి వెళ్ళే, శ్మశానానికి వెళ్ళే రోజులకి దగ్గరవుతున్నాం. అట్లాగా పగలు రాత్రి కేసు వెళ్తూ ఉన్నది. రాత్రి పగల కేసు వస్తూ ఉన్నది. మన మరణము మళ్ళా జన్మానికి దారి తీస్తుంది, జననానికి. మన జననము మరణానికి దారి తీస్తూ ఉన్నది. ఇట్లా ఒకటి ఇంకొక దానికి దారి తీయడం. అన్నీ కూడా ఈ విధంగా సృష్టి అనంటే సృష్టి వ్యక్తమైంది. అంటే సృష్టి మళ్ళీ వ్యక్తం, అవ్యక్తం కూడా ఇట్లాగే. అవ్యక్తంలో ఉన్నది వ్యక్తంలోకి వచ్చింది. అంటే అవ్యక్తంలో ఉన్నదేంటి? వ్యక్తానికి దారి తీసిందది. ఈ వ్యక్తమైన సృష్టి ఏంటి? మళ్ళీ ఇది పగలు అనుకుంటే వ్యక్తమైన సృష్టి మనకు కనిపిస్తుంది కాబట్టి, ఆ వ్యక్తమైన సృష్టి పగలుగా అనుకుంటే, అదెటు దారి తీస్తుంది? అవ్యక్తానికి దారి తీస్తుందది. సృష్టి ప్రారంభం అయింది అంటే అర్థం ఏంటి? అవ్యక్తంలోకి వెళ్ళటానికి ఇక ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడే కదా వచ్చాము అంటే, వాడు ఎప్పటి నుంచి ప్రయాణం ప్రారంభించాడు? రాత్రి అవ్యక్తంలో ప్రారంభించాడు వాడు. ఎప్పుడైతే సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళిందో, అక్కడి నుంచి వ్యక్తానికేసి ప్రారంభించాడు వాడి ప్రయాణం. కాబట్టి ఎంత దూరం ప్రయాణించాడు వాడు అవ్యక్తంలో? లక్షల సంవత్సరాలు ప్రయాణించి ఇక్కడ వ్యక్త సృష్టికి వచ్చేసాడు. ఈ వ్యక్తమైంది కదా అనుకుంటే, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాడు వాడు. మళ్ళీ అవ్యక్తం కేసి ప్రయాణం ప్రారంభించాడు. అంటే 2 పనులు జరుగుతున్నాయి. వ్యక్తమైన సృష్టికి సంబంధించిన పని చేస్తూ, దీన్ని ఇక్కడతో ఆపకుండా, ఇక్కడ ఆగకుండా మళ్ళీ అవ్యక్తంలోకి నెమ్మదిగా తీసుకెళ్తున్నారు. అలాగే అవ్యక్తానికి సంబంధించిన పని జరుపుతూ వ్యక్తంలోకి తీసుకువెళ్తూ ఉన్నాడు. పగలకి సంబంధించిన పని జరుగుతూ రాత్రికేసి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇలా 2 పనులు. భూమి ఎలాగైతే 2 ప్రదక్షిణలు చేస్తుందో, అన్ని భూగోళం మన గ్రహ గోళాలన్నీ కూడా, గ్రహ గోళాలు గాని, సూర్యుడు గాని, సూర్యుడు ఇంకా 12 మంది సూర్యుడు కలిసి ఒక మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. తమ చుట్టూ తాము తిరుగుతూ మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అట్లా ఏది చూసినా కానీ ఈ విశ్వంలో, ఈ వ్యక్తమైన సృష్టిలో ప్రతిదీ 2 కార్యక్రమాలు. తన చుట్టూ తాను, మళ్ళా ఆ బిగ్గుగా మనకి పెద్దదిగా ఏది ఉందో మనకి సమీపంగా దాని చుట్టూ తిరగడం. భూమికి సమీపంగా పెద్దదేది ఉంది? సూర్యుడు. కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ. అలాగా ఈ డే అండ్ నైట్, లైఫ్ అండ్ డెత్, స్లీపింగ్ అండ్ వేకింగ్, is a fact so perfectly universal and without exception. పర్ఫెక్ట్లీ యూనివర్సల్. ఇది విశ్వానికి సంబంధించింది, మొత్తం ప్రకృతి మొత్తానికి సంబంధించింది, నేచర్కి సంబంధించింది. ఎవరో కొంతమందికి, కొన్ని వాటికి అన్నట్టుగా కాదు. కొన్ని భాగాలకి, ఈ సృష్టిలో వ్యక్తమైన సృష్టిలో కొంత భాగానికి కాదు, మొత్తం అన్నిటికీ కూడా ఇవి వర్తిస్తాయి అన్నమాట. ఇట్లా అన్నిటికీ వర్తించే విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 2వ ప్రతిపాదనలో తీసుకొచ్చారు. ఇక ఎందుకంటే 3వ ప్రతిపాదనకు వచ్చేస్తే ఇక మనం మొత్తం వేరువేరుగా అన్ని రకాలటువంటి జీవులు, ఈ వర్గులు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి మనకి. జంతు వర్గు, మానవ వర్గు, ఏంజలిక్ కింగ్డమ్, నేచర్ స్పిరిట్స్, ఎలిమెంటల్స్, ఇట్లా రకరకాలైనటువంటి ఎన్నో రకాలుగా ఉన్నాయి. గ్రహగోళాలు, నక్షత్రాలు, అన్ని ఇట్లాగా వేరువేరుగా ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చినప్పటికల్లా మనం గందరగోళం పడతాం. అందుకని ముందుగా వీటన్నిటికీ వర్తించే సూత్రాలు ఏ ఉన్నాయో అవి 2వ ప్రతిపాదనలో మనకు అందజేస్తున్నారు. ఈ మొత్తానికి ఇక రాబోయే ఏదైతే ఉందో పూర్తిగా వ్యక్తమైన సృష్టిలో ఈ అనేకత్వంలో, ఈ అనేకత్వానికి మొత్తానికి కామన్ గా అందరికి వర్తించే సూత్రాలు ఏమున్నాయో, అందరికీ వర్తించేవి
వాటిని మనం ముందు పెట్టాలి. ఆల్టర్నేషన్, ఒకటి విడిచి ఒకటి, డే అండ్ నైట్, లైఫ్ అండ్ డెత్, స్లీపింగ్ అండ్ వేకింగ్ is a fact so perfectly universal and without exception. యూనివర్సల్ అండ్ వితౌట్ ఎక్సెప్షన్, ఏమాత్రం మినహాయింపు లేదు. ఈయన చాలా గొప్పోడండి అంటే ఆయనకి రాత్రి ఉంది, ఆయనకి పగలు ఉంది, ఆయనకి 24 గంటలు సూర్యుడు ఉంటాడా. ఈయన చాలా గొప్పవాడండి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, మరి ఆయనకి రాత్రి పగలు ఉంది కదా. అంటే ఆయన దాంట్లో ఆయన ఆత్మ దర్శనం చేసి ఆత్మగా మారిపోయాడు కాబట్టి నిరంతరము ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఉండకపోవచ్చు ఆయన వరకు. కానీ ఆయనకి ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నట్టుగా మరి పగలు అందరితో మాట్లాడడం, రాత్రి నిద్రపోవటం మరి చేస్తున్నాడుగా ఆయన రమణ మహర్షి. ఇట్లాగా ఎక్సెప్షన్, నో ఎక్సెప్షన్, ఏమాత్రం మినహాయింపు లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద, ప్రతి అంశం మీద, ప్రతి అణువు మీద, ప్రతి అణువు అన్నిటికీ ఈ సూత్రము మనకి వాళ్ళందరి మీద పనిచేస్తూ ఉంటుంది. దట్ ఇట్ ఈస్ ఈజీ టు కాంప్రహెండ్ దట్ ఇన్ ఇట్ we see one of the absolutely fundamental laws of the universe. దీనివల్ల మనకి ఆ దివ్య ధర్మాలు ఎట్లాగా పనిచేస్తాయో కూడా అర్థమవుతుంది. అందరి మీద ఏ రకంగా అందరి మీద పనిచేస్తున్నాయి, నో ఎక్సెప్షన్, ఏమాత్రం మినహాయింపు లేకుండా, యూనివర్సాలిటీ అని విశ్వవ్యాప్తంగా సమస్తం మీద. ఈ సృష్టి ఏదైతే ఉందో వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి మీద కూడా. వ్యక్త సృష్టి ఉందంటే అర్థం ఏంటి? అంతకుముందు అవ్యక్తం నుంచి అది వచ్చింది. పగలు ఉంది అంటే అర్థం ఏంటి? రాత్రి నుంచి వచ్చింది అది పగలు. పగలు హఠాత్తుగా రాలేదు. అందుకే దేనికి ప్రారంభం లేదు, దేనికి ముగింపు లేదని చెప్పడానికి సృష్టి అలా జరుగుతున్నది అంతే. ఎప్పుడు ప్రారంభమైంది తెలియదు, ఎప్పుడు ఆగిపోతుంది తెలియదు, ప్రారంభం మనకు తెలియదు. ఎందుకంటే సృష్టి మధ్యలో ఉన్నవాళ్ళు. ఇలా జరుగుతూ ఉన్నదన్న మనం ఏది చూసినా కానీ దాని వెనక ఒక స్థితి ఉంటుంది. వ్యక్తము అవ్యక్తము. ఈ సృష్టి సమస్తము వ్యక్త సృష్టిగా మన ముందున్నది, అంటే దీనికి ముందు అవ్యక్తము. అట్లా మనందరి మీద దాని ప్రభావం చూపిస్తుంది లా ఆఫ్ పీరియాడిసిటీ. అట్లా అన్ని జీవుల మీద, అన్ని అణువుల మీద, మొత్తం సమస్తం సృష్టి అంతా కూడా దేని ప్రభావంతో ఉందన్నమాట? దివ్య ధర్మం, లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం. ఒకటి విడిచి ఒకటి, అన్ని అలా జరుగుతూ ఉన్నాయి. అది తెలియడం వల్ల మనకేమవుతుంది? ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఈ కష్టం మళ్ళీ సుఖానికి వెళ్ళిపోతుంది. అది కష్టం ఉంది, ఇప్పుడు వచ్చిన కష్టానికి ముందు ఏది ఉంది? సుఖం ఉంది మనకి. ఆ సుఖము కష్టంగా మారింది. ఇప్పుడు ఈ కష్టము ఇది ఉండదు, సుఖానికి వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఈ కష్టం వచ్చింది ఏంటా అని చెప్పి మనం బాధపడక్కర్లేదు, అది మళ్ళీ సుఖానికి వేసి వెళ్తూ ఉంటుంది. అది లా ఆఫ్ పీరియాడిసిటీ పనిచేస్తూ ఉంటుంది. అట్లా ప్రతి సన్నివేశంలో కూడా, ప్రతి సంఘటనలో. ఇది మనకి రెండో ప్రతిపాదనకి సంబంధించి. మనం సృష్టి ప్రారంభమైంది అనగానే ఎలాగుంటుంది, ఇది అలా కంటిన్యూగా ఉంటుంది కావాలా అని అనుకుంటామేమోనని. అలాగా కాదు. ప్రారంభము అనగానే ముగింపు దాంతో పాటే ఉంటుంది. ప్రారంభించి తర్వాత ఆలోచించి ఎప్పుడు ముగిద్దాం, ఎప్పుడు చేద్దాం అనేది ఉండదు. సృష్టి ప్రారంభం అంటే రైలు, ఆరిజినేటింగ్ స్టేషన్ అంటే ఆ డెస్టినేషన్ స్టేషన్ ఏదో ఉంటుంది.
డెస్టినేషన్ స్టేషన్ ఉంటేనే రైలు ప్రారంభిస్తారు ఇక్కడ. మద్రాస్ టు హైదరాబాద్, లేకపోతే మద్రాస్ టు ఢిల్లీ, మద్రాస్ టు కలకత్తా, అలా ఏదో అనుకుని రైలు ప్రారంభిస్తారు. కానీ ఇక్కడి నుంచి అసలు ప్రారంభిద్దాం రైలుని, మద్రాసు నుంచి ప్రారంభిద్దాం అని ఇక ప్రారంభించాక ఇది ఎక్కడి దాకా పంపిద్దాం దీన్ని అంటారా? లేదు కదా. అట్లాగే ప్రారంభము అంటే ముగింపు దాంట్లోనే ఉంది. జననము అంటే మరణము దాంట్లోనే ఉంది. ఇప్పుడు మనం చూడండి ఎంత తమాషాను. మనం ఒక స్టేషన్లో ఎక్కుతాం. అక్కడి నుంచి మనం ఎక్కడైతే దిగాలో ఏదో ఒక పని మీద ఒక ఊరు వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి దిగాలో అక్కడికి టికెట్ తీసుకుంటాం. అంటే మనం ప్రారంభంలోనే ఎక్కడ దిగాలో చెప్పేసాం. ప్రారంభంలోనే రైలు ఎక్కుతూ ఎక్కడ దిగాలి అని ముందు అనుకునే కదా మనం అసలు రైలు ప్రారంభించడం కూడా ఎంత తమాషానో చూడండి. ప్రారంభించడం ముందు దిగాలి, ఎక్కడ దిగాలి అనుకుని అప్పుడు రైలు ఎక్కడం ప్రారంభించాము. అట్లాగే మనం ఎప్పుడు మరణించాలి అన్నట్టుగా అనుకుని జన్మించాం. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా అందరి మీద ఈ యొక్క లా ఆఫ్ పీరియాడిసిటీ పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా కాబట్టి రాబోయే సృష్టికి సంబంధించినటువంటి 3వ ప్రతిపాదనలో మనకి ఎన్నో వివరాలు అందజేయబడతాయి. వాటన్నిటి మీద కామన్ గా అన్నిటి మీద పనిచేసే ప్రధానమైన ధర్మం లా ఆఫ్ పీరియాడిసిటీ. మొదటి ప్రతిపాదన లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవమే సృష్టిగా దిగి వచ్చుట. ఇక్కడికి వచ్చినప్పటికల్లా పర్యాయత్వముగా. సో నెక్స్ట్ సోమవారం నాడు మనం 3వ ప్రతిపాదనకు. ఇక మనకి ఎక్కడ గందరగోళం లేదు. మనం మళ్ళీ ఆయనతో వన్ రియాలిటీతో కనెక్ట్ అయి ఉన్నాం. అక్కడి నుంచి మనకి కరెంటు ఎక్కడ తయారయ్యే చోట నుంచి ఇప్పుడు మనం సబ్ స్టేషన్కి వచ్చాము అనుకుందాం. ఈ సబ్ స్టేషన్ నుంచి ఈ ఇళ్ళకి పంపిణీ అవుతుంది ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా. అట్లా అనుకుంటాం మనం. కాబట్టి తయారయ్యే చోట నుంచి మనకు కనెక్షన్ ఉంది. అట్లాగే ఆ వన్ రియాలిటీ నుంచి అబ్సల్యూట్ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ, పరబ్రహ్మం, ఆయనతో లింకప్ అయి ఉంది. ఆయనే ఇట్లాగా వచ్చాడు, ఆయనే దిక్కున్నాడు కిందకి. మనందరం ఎవరు? ఆయనే. ఈ భావం ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అనుభూతి అనేది తర్వాత సంగతి. ముందు అసలు అనుకోవాలి కదా. ముందు అసలు ఎలాగో వచ్చింది ఇది, అది కాదు అవగాహన. ముందు అవగాహన, ఆత్మదర్శనం, అండర్స్టాండింగ్, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్. అవగాహన ఏంటది? అక్కడి నుంచి ఆయనతో ఆయనే దైవమే సృష్టిగా వ్యక్తమవుతున్నాడు. అంటే ఇక్కడ మనకి కనిపించే, మనకి పంచేంద్రియాలకు అందేది, మనకి ఏది తెలిసినా కానీ సమస్తం ఆయనే. చాలు. ఈ 2 ప్రతిపాదనల ద్వారా మనం అది తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రతిపాదనకి సంబంధించి మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందంలోని వారందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you, sir.